ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 జూన్లో వెస్టిండీస్, అమెరికా వేదికల్లో జరుగుతుంది. గత 10 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలుచుకొని టీమిండియా ఈసారైన వరల్డ్ కప్ను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియాకు టీ20 మ్యాచ్లు లేవు. కాబట్టి టీమిండియా ప్లేయర్లకు ఐపీఎల్ చాలా ముఖ్యమైనది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభమవుతుంది. దాదాపు 2 నెలల పాటు ఈ మెగా క్రికెట్ టోర్నీ కొనసాగుతుంది. మే 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లోక్సభ ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత అధికారంగా షెడ్యూల్ను ప్రకటిస్తారని తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల సమయంలో ఐపీఎల్ 2 సార్లు జరిగింది. ఐపీఎల్ 2009 పూర్తిగా భారతదేశం వెలుపల సౌత్ ఆఫ్రికాలో నిర్వహించగా 2014 ఎడిషన్లోని కొన్ని మ్యాచ్లు యూఏఈలో జరిగాయి. అయితే ఈసారి మొత్తం టోర్నీని భారత్లోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. తమ ఆటగాళ్లు మొత్తం ఐపీఎల్కు అందుబాటులో ఉంటారని ఇతర అన్ని క్రికెట్ బోర్డుల నుంచి బీసీసీఐ హామీ వచ్చిందని తెలుస్తుంది. అయితే టీ20 వరల్డ్ కప్ 2024 సమీపిస్తున్నందున కొంతమంది ఆటగాళ్లు పూర్తి టోర్నమెంట్కు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తుంది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ కూడా ఫిబ్రవరి 22న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అది మార్చి 17తో ముగుస్తుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొలి మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుండగా ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరగనుంది. అంటే ఈ టోర్నీ దాదాపు 2 నగరాల్లో జరగడం ఖాయం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ ముంబైలో మాత్రమే నిర్వహించబడింది. గత ఏడాది ముంబైలోని డివై పాటిల్ స్టేడియం, బ్రబోర్న్ స్టేడియంలో 22 మ్యాచ్లు నిర్వహించారు. అయితే ఈసారి టోర్నీని బెంగళూరు, ఢిల్లీలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని ప్రకారం మహిళల ప్రీమియర్ లీగ్ ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభమవుతుంది. టైటిల్ కోసం 5 జట్లు పోటీ పడతాయి.